ఫ్రెండ్స్ నేను మీరు చూస్తున్నారు టెక్నిక్ వచ్చాను ఫ్రెండ్స్. ఎప్పటి నుంచో నన్ను బాగా అడుగుతున్నారనమాట లాంచ్ వచ్చి, బట్ అది సేల్కి రావడం, నేను పర్చేస్ చేయడం, డెలివరీ అవ్వడం ఇవన్నీ కూడా లేట్ అయితేనే ఎట్టగలిగితే మీరు ఎన్ని రోజుల నుంచి కోరుకుంటున్నా ఎంఐ నోట్బుక్ ప్రో అయితే తీసుకొచ్చాం. అల్ట్రా ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుగులో చాలామంది చేశారు, అండ్ ప్రో చాలామంది పోర్టబుల్గా చూస్తుంటారు కాబట్టి అది కన్సిడర్ చేసి అయితే తీసుకొచ్చాను. బట్ రెండింటి మధ్య ఏం డిఫరెన్స్ ఉన్నాయి అనేది కూడా మీకు వీడియో ఎండ్లో క్లారిటీ అయితే ఇస్తాను. దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేసి బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి ఏంటనేది అయితే చూద్దాం. ఫస్ట్లీ మనకి మంచిగా అయితే ప్యాక్ చేసి అయితే పంపించారు అమెజాన్ వాళ్ళు. సో కార్డ్బోర్డ్ బాక్స్ అయితే ఉంది, అండ్ దాని లోపల మనకి వీళ్ళ ఒరిజినల్ ఎంఐది సో ఇదైతే మనకి అందులో అయితే ఉంది. సో ఇది కనుక మనకి ఓపెన్ చేసి చూసినట్లయితే లోపల ల్యాప్టాప్ని చాలా మంచిగా అయితే ప్యాక్ చేశారు. ఒక ఫోమ్ షీట్స్ అయితే ఉంటాయి కదా, వైట్ ఫోమ్ షీట్స్, వాటితో అయితే మనకి ప్యాకేజ్ చేశారు. అండ్ రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకో బాక్స్ అయితే ఉంది ఇందులో, కార్డ్బోర్డ్ బాక్స్. ఇందులో చూసినట్లయితే మనకి చార్జర్ అయితే ఉంది, సింపుల్గా చెప్పాలంటే పవర్ అడాప్టర్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 65 వాట్ పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు, అండ్ దాని కనెక్షన్కి పవర్ కార్డ్ అయితే మనకి చూడడానికి అయితే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి పేపర్ వర్క్ అయితే ఉందన్నమాట. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్లో చూసినట్లయితే మనం ఇక్కడ ఒకసారి ఇక ల్యాప్టాప్కి ఒక పేపర్ ర్యాప్ అయితే ఉంది కదా, దీని అయితే అన్రాప్ చేసి ల్యాప్టాప్ని అయితే చూద్దాం. వావ్, ఇనీషియల్గా మీరు ఫస్ట్ చూసినట్లయితే ల్యాప్టాప్ సో వీళ్ళు ఏదైతే కాపీ కొట్టారో పర్ఫెక్ట్ కాపీ అని చెప్పొచ్చు. సో కాపీ అనలేం, ఇన్స్పైర్ అనలేం, మీకు నచ్చింది అయితే మీరు అనుకోండి. బట్ నేను ఇక్కడైతే ఏ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు. బట్ ఫస్ట్గా దీని చేతిలో పట్టుకోగానే మాత్రం ది బెస్ట్ ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఉన్న వాస్తవం చెప్తాను నేను, ఇక్కడ మనకేమి రివ్యూ నెట్లు కాదు, ఇవి ఏమి లేదు. సో మనం పర్చేస్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ నా ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ లుక్స్ వైజ్ మీరు చూసినట్లయితే ఫ్రంట్ సైడ్ చూడవచ్చు, ఇక్కడ మీకు Xiaomi బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ టోటల్గా మీకు చూడడానికి అయితే ఇంచుమించు మ్యాక్బుక్ డిజైన్లు అయితే తీసుకొచ్చారు. బట్ 100% మ్యాక్బుక్ని 100% కాపీ కొట్టడం అంత ఈజీ కాదండి. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇది చాలా స్లిమ్గా ఉంటుంది ఆబ్వియస్లీ, బట్ ఖచ్చితంగా వీళ్ళు ఒక మంచి ప్రయత్నం చేశారని అయితే చెప్పొచ్చు మనం. సో డిజైన్ పరంగా మాత్రం మీకు యూనిబాడీ డిజైన్తో వస్తుంది. ఓవరాల్గా మీకు చాలా బెటర్ లుక్స్ అయితే ఉంది ఫస్ట్లీ. అండ్ ఇక అలానే మనం చూసినట్లయితే వెంటిలేషన్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే డిజైన్లో భాగంగా ఫస్ట్లీ మనం బ్యాక్ సైడ్ చూడవచ్చు, కింద బాటంలో ఉంటుంది కదా, బాటంలో చూసినట్లయితే మనకి ఎయిర్ ఇంటేక్ అయితే ఉందన్నమాట. సో వెంటిలేషన్ ఇంటేక్ అయితే దీని ద్వారా వెళ్తుంది, మీకు బ్రీత్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఎగ్జాస్ట్ కనుక మనం చూసినట్లయితే ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఎప్పుడైతే మీరు హింజ్ ఓపెన్ చేస్తారో ఎగ్జాస్ట్ అనేది చాలా ఈజీగా ఫ్లో అయితే అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఖచ్చితంగా వెంటిలేషన్ పరంగా మాత్రం స్టూడెంట్ ల్యాప్టాప్ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం బెటర్ ఉందని అయితే చెప్పొచ్చు. అండ్ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బెజల్స్ డిజైన్ల పరంగా. సో బెజల్స్ మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా థిన్ బెజల్స్ అయితే తీసుకొచ్చారు. సో ఇది ఒకటైతే నాకు బెటర్ అని అయితే అనిపించింది. ఆబ్వియస్లీ డిజైన్ పరంగా మాత్రం వీళ్ళు కొంచెం బెటర్గా తీసుకొచ్చారని అయితే చెప్పగలను ఫస్ట్లీ. అండ్ ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్లీ చేసిస్ ఏదైతే మనకి కేసింగ్ ఉందో ఈ కేసింగ్ అంతా కూడా మీకు చేసిస్ అంతా కూడా మీకు యూనిబాడీ అల్యూమినియం డిజైన్తో వస్తుందన్నమాట. సో డిజైన్ కాదు, అల్యూమినియం బిల్డ్తో వస్తుంది. అల్యూమినియం క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే చాలామంది ఏం లేదు అల్యూమినియం ఎప్పుడైనా సరే మీకు ఇలా కొడితే ఏదైనా సరే సౌండ్ వస్తుంది, మీకు ఈవెందో ఇది సౌండ్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ఇంత కాస్ట్లీ ఉన్న మ్యాక్బుక్ ఎయిర్ చూసినా సరే ఇది కూడా మీకు సౌండ్ అయితే వస్తుంది. సో సౌండ్ని బట్టి మనం బిల్డ్ క్వాలిటీని అయితే డిసైడ్ చేయలేము. బట్ ఓవరాల్గా మాత్రం మీకు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చాలా బెటర్ అయితే ఉంటుంది. అండ్ ఇక ఏదైతే హింజ్ బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే హింజ్ మాత్రం చాలా అంటే చాలా స్టిఫ్ అండ్ రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయొచ్చు మీరు, బికాస్ ఆఫ్ దట్ బిల్డ్ అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది మీకు. సో హింజ్ క్వాలిటీ కూడా బెటర్ ఉంది. అండ్ ఫ్లెక్స్ చూసినట్లయితే మనకి ముందుగా స్క్రీన్ ఫ్లెక్స్ చూసినట్లయితే మీకు మీరు ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా చాలా తక్కువ. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్య చేసిన అన్బాక్స్ చేసిన ల్యాప్టాప్స్ అన్నిటితో పోలిస్తే మాత్రం చాలా బెటర్ ఫ్లెక్స్ అయితే ఉంది. ఐ మీన్ ఫ్లెక్స్ అంటే మీరు ఎక్కువగా మీకు ఫ్లెక్స్ అయితే అవ్వట్లేదు, సో దట్ మీకు బెటర్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ ఇక బాడీ ఫ్లెక్స్ కనుక మనం చూసినట్లయితే నథింగ్, జీరో అని చెప్పొచ్చు. మీకు కీబోర్డ్ ఏరియాలో కానీ ఎక్కడ కూడా మీకు ఫ్లెక్స్ అయితే లేదు. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం వీళ్ళు చాలా కేర్ అయితే తీసుకున్నారు. అండ్ ఇక ఫైనల్గా బిల్డ్ క్వాలిటీలో మనం మాట్లాడుకోవాల్సింది వెయిట్ వచ్చేసి ఇది మనకి 1.4 kgs వెయిట్ అయితే ఉంటుంది, ఈవెన్ దో మనకి అల్యూమినియం బిల్డ్తో వచ్చినప్పటికీ. సో 1.4 kgs అంటే మాత్రం చాలా బెటర్ వర్క్ చేశారని చెప్పాలి ఆబ్వియస్లీ.
రైట్ నెక్స్ట్ కనుక మనం ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే మనకి లెఫ్ట్ సైడ్ పోర్ట్స్ చూడొచ్చు. మనకి మెయిన్ టైప్ సి పోర్ట్ అయితే ఒకటి ఉంది మనకి, అండ్ యాజ్ వెల్ యాజ్ అనదర్ థండర్బోల్ట్ 4 పోర్ట్ అయితే ఉంది, అండ్ యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ అయితే ఉందన్నమాట. 3.2 జెన్ 1 పోర్ట్ అయితే యూజ్ చేశారు మనకి టైప్ సి వచ్చేసి, అండ్ అలానే మనకి ఒక HDMI పోర్ట్ అయితే ఉందన్నమాట. దీని ద్వారా మీరు ఎక్స్టర్నల్ డిస్ప్లే అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక టైప్ ఏ పోర్ట్ అయితే ఉంది, యూఎస్బీ టైప్ ఏ పోర్ట్, అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. ఒకవేళ మీరు ఎక్కువగా మ్యూజిక్ లవర్ అనుకుంటే మాత్రం ఆబ్వియస్లీ దాన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక అంతే మనకి ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే ఇంకెక్కడ మనకి ఎటువంటి పోర్ట్స్ అయితే ఉండవు. అండ్ బాటంలో 2 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక స్పీకర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే 2 కూడా మనకి 2 వాట్ స్పీకర్స్ అయితే వస్తున్నాయి. అండ్ సౌండ్ క్వాలిటీ అయితే ఇక్కడ మీకు ఒకసారి అయితే చూపిస్తాను, నేను చూడొచ్చు. చూసారు కదా, సౌండ్ క్వాలిటీ అయితే మనకి బెటర్ అయితే ఉంది ఖచ్చితంగా. డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు చాలా బెటర్గా అయితే వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు, బట్ లౌడ్నెస్ మాత్రం మీకు ఓకే. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో అదర్ బ్రాండ్స్ ఏవైతే తీసుకొస్తున్నాయో ఆ టైప్ ఆఫ్ సౌండ్ క్వాలిటీ అయితే ఉంది, బట్ మీరు మ్యాక్బుక్ ఎయిర్తో కంపేర్ చేస్తే మాత్రం కుదరదు. సో ఖచ్చితంగా సౌండ్ లౌడ్నెస్ అనేది ఇంకొంచెం పెంచొచ్చు, వీళ్ళు పెంచుంటే బాగుండేది టు బి ఫ్రాంక్. నాకు కూడా అనిపించింది, ఎందుకంటే మీకు ఇలా కింద పెట్టాం కంటే ఆ మాత్రం సౌండ్ అయితే వచ్చింది. వన్స్ మీరు ఇలా లిఫ్ట్ చేశారంటే మాత్రం మీకు సౌండ్ అయితే నీళ్ళు అనిపిస్తుంది. స్పీకర్ క్వాలిటీ మాత్రం ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తే బెటర్ అని అయితే నాకు అనిపించింది. అండ్ ఆ తర్వాతకి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కీబోర్డ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్లీ ఇది మనకి బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. మీకు ఫుల్ సైజ్ కీబోర్డ్ అయితే కాదు, ఇది న్యూమరిక్ కీబోర్డ్ అయితే కాదు, బట్ స్టిల్ ఈ సైజ్లో మనకి న్యూమరిక్ కీబోర్డ్ తీసుకురావడం అంటే చాలా కష్టం. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. అండ్ బ్యాక్ లైట్ వచ్చేసి మీరు 2 బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట, 2 లెవెల్స్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ది మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్లైట్ కీబోర్డ్ కూడా చాలా బెటర్ ఉంది అనేది చెప్పవచ్చు. అండ్ కీబోర్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మాత్రం మీకు కీ ట్రావెల్ అనేది అయితే చాలా బెటర్ ఉంది. సో టు బీ ఫ్రాంక్ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో మాత్రం వీళ్ళు కొంచెం బెటర్ కీబోర్డ్ తీసుకొచ్చారనేది చెప్పొచ్చు. ఆబ్వియస్లీ కీ ట్రావెల్ కానీ ఆ ఫీడ్బ్యాక్ కానీ ఖచ్చితంగా టాప్ నాచ్ అయితే ఉంది, బడ్జెట్ని కనుక మనం బ్రెయిన్లో పెట్టుకుని మాట్లాడినట్లయితే. అండ్ ఆ రైట్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ట్రాక్ ప్యాడ్. సో ట్రాక్ ప్యాడ్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్లీ చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటుంది మీకు. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏదైతే మ్యాక్బుక్ ఎయిర్లో ఎంతైతే సైజ్ ఉంటుందో సేమ్ సైజ్ అయితే ఉంటుంది మీకు. సో చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. నాకు ప్రెసిషన్లో కానీ మీకు విండోస్ ప్రెసిషన్ డ్రైవర్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో మీకు గెస్చర్స్ ఉంటాయి కదా, మల్టీ ఫింగర్ గెస్చర్స్, అవి అయితే యాక్సెస్ చేయొచ్చు. అండ్ నాట్ ఓన్లీ దట్ మీకు సెన్సిటివిటీ కానీ యాక్యురసీ కానీ నాకు ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించింది. ఖచ్చితంగా ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బెటర్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక మెయిన్ థింగ్ ఇందులో సో మెయిన్గా మాట్లాడాల్సింది వచ్చేసి మనం డిస్ప్లే గురించి అనమాట. సో డిస్ప్లే చాలా చాలా హైలైట్ పాయింట్ ఇందులో. సో ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 14" ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదు, సో 14" క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో ది బెస్ట్ ఆప్షన్ మీకు 2.5K క్వాడ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2560x1600 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు బ్రైట్నెస్ కానీ మీకు లుక్స్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బెటర్ అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మీకు వీడియో కనిపిస్తుంది కదా, అందులో చూడొచ్చు మీరు, కలర్స్ అయితే చాలా యాక్యురేట్గా ఉంది. సో మీరు ఆబ్వియస్లీ కొంచెం మీకు పైన కింద బెజల్ వస్తుంది కదా, ఎందుకంటే దీని ఆస్పెక్ట్ రేషియో అనేది మనకి 16:10తో వస్తుంది. సో దట్ మీకు ఎవరైతే అంటే మామూలుగా ప్రొడక్టివిటీ వర్క్స్ చేస్తుంటారో వాళ్ళకి ఎక్కువ యూస్ అయితే అవుతుంది. బట్ వీడియోస్ చూసేటప్పుడు అఫ్ కోర్స్ కొంచెం మీకు పైన కింద స్కోప్ అయితే వస్తుంది, అదైతే అబ్జర్వ్ చేయొచ్చు మనం. బట్ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్లయితే మాత్రం చాలా అంటే చాలా బెటర్. ఇన్ఫ్యాక్ట్ మీకు బ్లాక్స్ అనేవి టు బీ ఫ్రాంక్ నేను సైడ్ బై సైడ్ కంపేర్ చేసి మ్యాక్బుక్ ఎయిర్తో కంపేర్ చేసి అయితే చూశాను. సో బ్లాక్స్ అనేవి కంపేర్ టు మ్యాక్బుక్ ఎయిర్ ఇందులో మీకు అయితే చాలా బెటర్ బ్లాక్స్, డీప్ బ్లాక్స్ అయితే వస్తున్నాయి. అండ్ డిస్ప్లే కూడా చాలా బ్రైట్గా అయితే ఉంది. సో డిస్ప్లేలో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇందులో చెప్పాల్సింది, ఇది మీకు యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది, 100% sRGBతో వస్తుంది. ఒకవేళ మీరు ఫోటోషాప్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఏమైనా యూజ్ చేసి ఫోటో ఎడిటింగ్ ఏమైనా చేయాలనుకుంటే మాత్రం మీరు 100% యాక్యురేట్ ఎడిటింగ్ అయితే చేయొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక పర్ఫార్మెన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్లీ ఇందులో ప్రాసెసర్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అన్నిట్లో ఐఫై వస్తుంది, రియల్మీలో ఐఫై వస్తుంది, లేకపోతే హెచ్పీలో ఐఫై వస్తుంది. బట్ నాట్ ఓన్లీ దట్, ఐఫైతో ఆగిపోదు. మనం అది ఏ మోడల్ ప్రాసెసర్, దాని టీడీపీ అంతా ఎవ్రీథింగ్ ఇవన్నీ అయితే మనం అబ్జర్వ్ చేయాలి. ఇందులో వచ్చేసి మనకి ఐఫై 11300H సిరీస్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క బేస్ క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే 3.1 GHz ఉంటుంది. బేస్ క్లాక్ స్పీడ్ అనేది ఆఫ్ కోర్స్ మీరు అక్కడ అర్థం చేసుకోవచ్చు. నార్మల్గా మనకి G7 చూసినట్లయితే మనకి 2.1 GHz అయితే ఉంటుంది బేస్ క్లాక్ స్పీడ్. అండ్ అప్ టు మీకు ఇది టర్బో బూస్ట్ వచ్చేసి మీకు 4.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీకు. ఆబ్వియస్లీ
i5 ప్రాసెసర్లో కంపేర్ చేసినట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్. మీకు G7తో కంపేర్ చేస్తే 300H అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. 35 వాట్ టీడీపీ అయితే ఉంటుంది మీకు. వెదర్ మీరు G7 చూసినట్లయితే అక్కడ మీకు 28 వాట్ అయితే ఉంటుంది. ఆబ్వియస్లీ మీకు పర్ఫార్మెన్స్లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడే నేను ఇనీషియల్గా ఎటువంటి మేజర్ పర్ఫార్మెన్స్ టెస్ట్లు అయితే చేయలేదు, అండ్ ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ. సో ఆబ్వియస్లీ ఇది ఎడిటింగ్ గేమింగ్ ఓరియంటెడ్ అయితే కాదు, బట్ స్టిల్ చేయలేమని కాదు, చేయొచ్చు. ఎడిటింగ్ అనేది మీరు ఆబ్వియస్లీ ఇందులో చేసుకోవచ్చు. బట్ ఎంత టైం తీసుకుంటుంది, రెండరింగ్కి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైనా ఉన్నాయా లేదనేది అయితే రివ్యూలో అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ఏ వీక్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ గేమింగ్ కూడా ఆడొచ్చు, లైట్ గేమ్స్ అయితే ఆడొచ్చు. హెవీ గేమ్స్ ఆడలేమా అంటే మాత్రం ఆడొచ్చు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎందుకు గేమ్స్ ఆడొద్దు అంటామంటే ఇందులో మీకు ఎటువంటి డెడికేటెడ్ జీపీ అయితే ఉండదు, గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండదు. ఐరిస్ ఎక్సీ అనేది మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది, అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను, బట్ మీకు అంత గొప్ప ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే మీరు గేమ్స్ ఆడుతుంటారో హై పవర్లో రన్ అవుతుంది మీకు ప్రాసెసర్ కానీ జీపీ కానీ. 35 వాట్ టీడీపీలో రన్ అయినప్పుడు వీళ్ళు డిజైన్ చేసిందంతా స్టూడెంట్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ వెంటిలేషన్ మీద కానీ మీకు కూలింగ్ థర్మల్ మేనేజ్మెంట్ మీద కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయితే చేయరు. సో అకార్డింగ్ టు స్టూడెంట్ టాస్క్లు తగ్గట్టుగా దాన్ని అయితే చేస్తారు. సో ఎక్కువ హీట్ అయిందంటే మాత్రం ఆబ్వియస్లీ CPU థ్రాట్ల్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అవుతుంది. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా నేను రివ్యూలో చెప్తాను ఎలా పనిచేస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ అనేది. ఇక్కడ కొన్ని బెంచ్ మార్క్స్ అయితే నేను రన్ చేశాను, అవైతే మీకు ఇనీషియల్గా ఇక్కడైతే చూపిస్తాను. సినీ బెంచ్ R23 కనుక మనం స్కోర్ చూసినట్లయితే సింగిల్ స్కోర్లో వచ్చేసి మనకి 1268 అయితే వచ్చిందన్నమాట. అదే మల్టీ కోర్లో చూసినట్లయితే మనకి 5488 అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడొచ్చు, సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంది. అఫ్కోర్స్ బేస్ క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంది అండ్ 35 వాట్ టీడీపీ ఉంది. అండ్ మీకు పర్ఫార్మెన్స్ అనేది బెస్ట్ అయితే వస్తుంది సింగిల్ కోర్లో. అండ్ మరి ఎందుకు మల్టీ కోర్లో ఎందుకు తగ్గింది మనకి కంపేర్ టు అదర్ రైజన్ ల్యాప్టాప్స్తో కంపేర్ చేసినట్లయితే నువ్వు ఇంతకుముందు అన్బాక్స్ చేసినాయి అంటే మాత్రం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఓన్లీ మీకు 4 కోర్ ప్రాసెసర్, 4 కోర్ 8 థ్రెడ్స్ మాత్రమే ఉంటాయి మీకు ఇంటెల్లో వచ్చేసి. అదే మీకు రైజన్ 5లో వచ్చేసి మీకు 6 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ ఉంటాయి. సో మల్టీ కోర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు మల్టిపుల్ పర్ఫార్మెన్స్ అనేది అయితే మీకు బెటర్ ఉంటుంది మల్టీ కోర్లో. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఓన్లీ ద రీజన్, అంతకుమించి ఇక్కడ అయితే ఏమి ఉండదు. బట్ ఓవరాల్గా మాత్రం మీకు సింగిల్ కోర్లో మాత్రం బెటర్ స్కోర్స్ అయితే వచ్చాయి అండ్ చాలా బెటర్ అయితే ఉన్నాయి. అండ్ అలానే Geekbench 5 కూడా రన్ చేశాను. అదే సింగిల్ కోర్లో మనకి చూసినట్లయితే Geekbench 5లో 1356 అయితే వచ్చింది. అదే మనకి మల్టీ కోర్లో చూసినట్లయితే 4128 అయితే వచ్చింది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అవుతుంది మనకి. మల్టీ కోర్లో కొంచెం తక్కువ ఉంది, బట్ సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ మాత్రం మనకి ఆబ్వియస్లీ బెటర్ అవుతుంది అనమాట. సో దీన్ని బట్టి అయితే చెప్పొచ్చు మీకు పర్ఫార్మెన్స్ అనేది ఏ రేంజ్లో ఉంటుంది అనేది. పర్ఫార్మెన్స్ గురించి అండ్ రా పర్ఫార్మెన్స్, ఎడిటింగ్ అండ్ గేమింగ్ ఎవ్రీథింగ్ సో టెస్ట్ చేయకూడదు, బట్ స్టిల్ టెస్ట్ చేసి ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా ఉంది, థర్మల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, హీటింగ్ అవుతుందా అవ్వట్లేదా, ఎవ్రీథింగ్ కూడా మీకు రివ్యూలో అయితే ఇన్డెప్త్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలానే మనకి ఈసారి వెబ్ కెమెరా అయితే ఇంక్లూడ్ చేశారు వీళ్ళు. లాస్ట్ టైం చూసినట్లయితే వెబ్ కెమెరా అయితే తీసేశారు కదా, బట్ ఈసారి 720p వెబ్ కెమెరా అయితే ఇచ్చారు. ఒకసారి మీకు ఇక్కడ వెబ్ కెమెరా క్వాలిటీ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మీకు ఏదైతే వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను. మీకు ఇది 720p వెబ్ కెమెరాతో వస్తుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ నుంచి అయితే జడ్జ్ చేయొచ్చు. అండ్ మనకి డ్యూయల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి కదా, ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచి అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఓవరాల్గా కొంచెం నాయిస్ అయితే నాకు చూడడానికి అయితే కనిపిస్తుంది, బట్ ఎనీవే మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఇక ఓవరాల్గా అదర్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్లీ మనం ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ర్యామ్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ అయితే తీసుకున్నాను. నేను ఎందుకు 8GB ర్యామ్ తీసుకున్నానంటే నేను పర్చేస్ చేసే టైంకి 16GB ర్యామ్ అనేది అవైలబుల్గా లేదు. ఎందుకంటే అఫ్కోర్స్ మీకు 3000 డిఫరెన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు 16GBకి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు స్టాక్ అయితే లేదు. సో మీకు చూపించాలి కాబట్టి నేను 8GB అయితే తీసుకున్నాను. బట్ మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా 16GB ర్యామ్ అయితే తీసుకోండి. అఫ్కోర్స్ ఇక ర్యామ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు 3200 MHz హై ఫ్రీక్వెన్సీ ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ ఆన్ బోర్డ్ మీకు సోల్డర్ చేసి అయితే వస్తుంది. ఇది మీరు ఎట్టి పరిస్థితుల్లో అప్గ్రేడ్ చేసుకోలేరు. సో దట్ అందుకని మీరు పర్చేస్ చేసేటప్పుడు ఒక 3000 డిఫరెన్స్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు 16GB ర్యామ్కి వెళ్ళిపోండి. సో బెటర్ పిక్ అయితే అవుతుంది. అదే మీరు 8GBకి వెళ్ళారంటే మాత్రం ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు. ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 512GB NVMe SSD అయితే యూజ్ చేస్తారు. ఆబ్వియస్లీ మీకు స్టోరేజ్ కూడా ఫాస్ట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదైతే అప్గ్రేడ్ చేసుకోవచ్చు మీరు, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు Windows 10తో వస్తుంది, Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. అండ్ MS ఆఫీస్ కూడా మీకు హోమ్ అండ్ స్టూడెంట్ అయితే మనకి వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారన్నమాట. దాన్ని మీరు అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. Windows 11 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అందరూ ఫ్రీగా అని చెప్తున్నారు, ఆబ్వియస్లీ అది ఫ్రీగానే చేసుకోవచ్చు. ఏ ల్యాప్టాప్కి అయినా సరే Windows 10 ఉన్నది. అండ్ ఇక బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 56 Wh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు క్లైమ్ చేసేది వచ్చేసి మనకి 11 hours బ్యాటరీ బ్యాకప్ అయితే క్లైమ్ చేస్తున్నారు. 80% మీకు 11 hours రాదు.
మ్యాక్సిమం వస్తే 8 అవర్స్ రావచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ మీరు హెవీ పర్ఫార్మెన్స్ టాస్క్లు చేస్తే మాత్రం ఇంకా తక్కువ వస్తుంది. బట్ ఎనీవే ఇవన్నీ కూడా మీకు రివ్యూలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా వస్తుంది ఏంటి ఎవ్రీథింగ్ అనేది. అండ్ అప్పటిదాకా అయితే ఎక్కువగా అయితే మాట్లాడను. అండ్ ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ అండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 8GB అండ్ 512GB ఇది అన్నింటిలో కూడా మనకి ప్రాసెసర్ సేమ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. అండ్ మనకి ఏదైతే ర్యామ్ వేరియంట్ ఉందో ర్యామ్ వేరియంట్ చేంజ్ చేశారు. 8GB వచ్చేసి మనకి 57,000 అయితే మనకి ఎంఆర్పీ అయితే పెట్టారు. అదే మనకి 16GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకి సేమ్ 512GB SSD తోటి మనకి 60,000 రూపాయలు అయితే పెట్టారు. ఖచ్చితంగా 16GB వేరియంట్ అయితే మాత్రం బెటర్ వాల్యూ ఫర్ మనీ. ఆబ్వియస్లీ మీరు రైట్ అవే ఇప్పుడే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో వీలైతే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ పర్చేజ్ చేస్తే. అండ్ ఇక అల్ట్రా వేరియంట్ వచ్చేసి మీకు కొంచెం 15.6 ఇంచెస్ పెద్ద డిస్ప్లేతో వస్తుంది అండ్ 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ ఇక ఓవరాల్గా మీకు పోర్టబిలిటీ చూసుకోండి, మీకు బెటర్ అనుకుంటే అది తీసుకోండి, పెద్దది అయినా పర్లేదు క్యారీ చేస్తాం అనుకుంటే. లేదు మీరు డైలీ క్యారీ చేస్తారు, నాకు పోర్టబుల్గా ఉండాలనుకుంటే మాత్రం 14 ఇంచెస్ అనేది మోర్ దెన్ ఎనఫ్ స్టూడెంట్స్కి అయితే నా దృష్టిలో. ఆబ్వియస్లీ దీన్ని కూడా మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఇనీషియల్గా ఒక వర్డిక్ట్ చెప్పన్నా కొనొచ్చు అంటే మాత్రం ఆబ్వియస్లీ ఈ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు నేను ఇటువంటి ల్యాప్టాప్ అయితే చూడలేదు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చాలామంది ఎంఐ ల్యాప్టాప్ అనగానే అక్కడ కొంచెం సంకోచిస్తుంటారు. ఒకవేళ బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ మీకు అనుకుంటే మాత్రం దెన్ ఓన్లీ దీన్ని అయితే స్కిప్ చేయండి. అదర్వైజ్ మీకు బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం స్ట్రైట్ అవే మీరు దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఓవరాల్గా ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినా లేదంటే ఫస్ట్ టైం చూసినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ ఫ్యూచర్లో నేను చేసే రివ్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇట్లాంటి ల్యాప్టాప్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.